వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జంతువుల కొవ్వు వ్యవహారంపై స్పందించని టీటీడీ ఈవో. ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు. జగన్కు షాకుల మీద షాకులు, మరో బిగ్ వికెట్ అవుట్. ఇక పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్లైన్లోనే. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, అయోధ్య పూజారి వెల్లడి. గత ప్రభుత్వంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు నిరాకరించారు. ఈ ఉదయం తిరుమలలో మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్పోల్కు సిబిఐ లేఖ రాసింది. వారిద్దరిని ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ యుఎస్లో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించామని, శ్రావణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత జగన్కు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. బాలినేని బాటలోనే జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు సామినేని ఉదయభాను కూడా నడుస్తున్నాడు. నేతల వరుస రాజీనామాలతో ఇక్కట్లు పడుతున్న జగన్కు అతి త్వరలోనే ఇంకొక షాక్ తగలబోతుంది. వైసీపీ నుంచి మరో బిగ్ వికెట్ అవుట్ అవ్వబోతుందని బలంగా టాక్ నడుస్తోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలతో శ్రీనివాస్ మంత్రాలు జరుపుతున్నారని సమాచారం. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే శ్రీనివాస్ వైసీపీని వీరటం ఖాయమవుతుందని అంటున్నారు. పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్లైన్లోనే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓల స్థాయిలో మాన్యువల్ ఫైళ్లకు స్వస్తి చెప్పి ఈ ఆఫీసు విధానం తీసుకురానుంది. టీచర్లు, విద్యార్థులు, ఖాళీ పోస్టులు, బదిలీలు ఇలా వివరాలన్నింటినీ ఆన్లైన్ చేసి టీచర్లందరికీ లాగిన్ అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం టీచర్లు వాడుతున్న యాప్ను తొలగించి వెబ్సైట్లోనే అన్నింటినీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. తిరుమల లడ్డూలో కల్తీ, సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో తిరుమల లడ్డూలో చేప నూనె వంటివి కలిపినట్టు తేలింది. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నాం. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.